వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన వార్తలను విశ్లేషిద్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంది. అదేవిధంగా సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోని నిర్ణయం అంటూ మరొక ప్రకటన ఉంది. ఇకపోతే భాషా పండిట్ల అప్గ్రేడేషన్కి సంబంధించి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కూడా మనకు కనిపిస్తుంది. సో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాము. మొట్టమొదట ఎక్కువ మందికి అంటే గురుకులకు సంబంధించి అయితే చాలా వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. వెయిటింగ్ జాబితా లేదు, అభ్యర్థులు జాయిన్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్తున్నారంటే నెక్స్ట్ నోటిఫికేషన్లోనే భర్తీ చేస్తామని క్లియర్గా ఇక్కడ ట్రిప్ చైర్మన్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 200 పే చేస్తే అర్హులకు మార్కుల మెమో కూడా ఇచ్చేస్తాము, పారదర్శకత పాటిస్తూ పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగిందని ట్రిప్ చైర్మన్ ఆయేషా మస్రత్ ఖానం వెల్లడి అంటూ ఒక ముఖ్యమైన వార్త మనకు గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి వార్త లోపలికి వెళ్ళి చూస్తే గురుకుల నియామకాల్లో వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రకటనలో ఏవైతే మరి రీసెంట్గా భర్తీ కానటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని తేల్చి చెప్పారు. అంటే నెక్స్ట్ గురుకుల నోటిఫికేషన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ తప్పకుండా ఎవరైతే ఇప్పుడు మిస్ అయినారో నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మరొకసారి అవకాశం అయితే రాబోతుంది. ప్రభుత్వం కూడా ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ నింపుతామని ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. ఇక గురుకుల పోస్టుల భర్తీ విధానంపై ఆరోపణలు చాలా వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా ఇక్కడ ఖండించడం జరిగింది. ఎలాంటి లోపం లేకుండా 100% మేము ట్రాన్స్పరెంట్గా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరిగింది కాబట్టి ఏవి కూడా నమ్మకూడదని స్పష్టం చేయడం జరిగింది. డిఏలు జేఏలు ఫలితాలు కూడా మేము అవకతవకలు తావు లేకుండానే ఇవ్వడం జరిగింది. 1:2 లిస్టును మేము ప్రకటించినాము. ఫిబ్రవరి 15-16 తేదీల్లో విడుదల చేసినాము. డెమోలు కూడా కండక్ట్ చేసినాము. యాజ్ పర్ నామ్స్ ప్రకారమే డెమోలు కండక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మార్చి 4న అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లు, రోస్టర్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా నోటిఫికేషన్కి డైవర్ట్ అయ్యి చేసినటువంటి అయితే ఏమీ లేదని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఎవరైతే నోటిఫికేషన్లోని పేరా 11A ప్రకారము మార్కుల మెమోలను నెల రోజుల తర్వాత నుంచి 90 రోజుల వరకు ట్రిబ్ వెబ్సైట్లో మేము ఇస్తామని కూడా పేర్కొంటున్నారు. ఆన్లైన్ ద్వారా ₹200 పే చేస్తే అది కూడా అర్హులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే మార్కుల మేము అందజేస్తామని తెలిపారు. డెమో నిబంధనలు పాటించామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇవాళ మనకు వచ్చినటువంటి ఈ స్టేట్మెంటు ప్రకారము నెక్స్ట్ గురుకుల నోటిఫికేషన్ అయితే భవిష్యత్తులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిపోయిన పోస్టులన్నీ కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూస్తే గ్రేడ్ 1 ఉద్యోగోన్నతులు అంటే ప్రమోషన్స్ ముఖ్యంగా భాషా పండితులకు సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ గ్రేడ్ 2 పండితులకు మాత్రమే గ్రేడ్ 1 హోదా కల్పించాలి, ప్రమోషన్ ఇవ్వాలని నిన్న హైకోర్టు ఒక జడ్జిమెంట్ మనకు కనబడుతుంది. హైకోర్టు కీలక తీర్పు. ఉపాధ్యాయ సంఘాల హర్షం. 10,454 మంది భాషా పండితులకు గ్రేడ్ 1 పదోన్నతులు. ఇక తక్షణమే పదోన్నతులు కల్పించాలని నేతల డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. భాషా పండితుల 30 ఏండ్ల ఎదురుచూపులకు తెరదించుతూ హైకోర్టు శుక్రవారం ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. గ్రేడ్ 1 భాషా పండితుల పదోన్నతులకు ఎవరైతే గ్రేడ్ 2 భాషా పండితులుగా ఇప్పుడు పనిచేస్తున్నారో వారికే కేటాయించాలి. ఇక నుంచి గ్రేడ్ 1 పోస్టులు ఇక నుంచి భాషా శిక్షణ పూర్తి చేసిన గ్రేడ్ 2 భాషా పండితులకే దక్కుతాయి. ఈ తీర్పును అమలు చేస్తే రాష్ట్రంలోని 10,454 భాషా పండితులకు గ్రేడ్ 1 పదోన్నతులు అయితే దక్కుతాయి. ఈ తీర్పు పట్ల ఉపాధ్యాయ పండిత పరిషత్తు సహా పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం, విద్యాశాఖ చొరవ తీసుకొని తక్షణమే గ్రేడ్ 1 పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశాయి. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మనకు అటు గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లోకల్ బాడీ స్కూల్స్లో ఆధ్వర్యంలో నడుస్తున్న మండల పరిషత్తు, జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రేడ్ 2 భాషా పండితులు అయితే పనిచేస్తున్నారు. వీరంతా తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో విద్వాన్, విశారద, భూషణ్, ప్రవీణ్, బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ వంటి తెలుగు కోర్సులు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్పిటి, టీపీటీ కోర్సులు కూడా పూర్తి చేసి గ్రేడ్ 2 భాషా పండితులు వీరు అపాయింట్ అయ్యారు. వీరు స్కూల్ అసిస్టెంట్ హోదా లేకుండానే ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశాలు
ఉపన్యాసాలు అయితే బోధిస్తున్నారు. కానీ ఇక్కడ గ్రేడ్ 1 భాషా పండితులుగా ప్రమోషన్ పొందే క్రమంలో ఇక్కడ ఎడ్జిటీలలో ఎవరైతే మరి బీఈడీలో తెలుగు ఒక మెథడ్గా ఉండి ఎంఏ తెలుగు కంప్లీట్ చేసి ఎడ్జిటీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ గ్రేడ్ 1 ప్రమోషన్స్కి పోటీ పడుతున్నారు. దాంతో ఒరిజినల్గా ఎవరైతే భాషా పండితులు ఉన్నారో అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అయితే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో దానికి అనుకూలంగా వారికి అనుకూలంగా ఒక జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. ఎడ్జిటీలో గ్రేడ్ 1 పదోన్నతులు పొందడం, దీంతో తమకు అవకాశాలు రావడం లేదు. 90% పదోన్నతులు ఇక్కడ గ్రేడ్ 2 భాషా పండితులు కాకుండా ఎడ్జిటీలో దక్కించుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. ఇక గ్రేడ్ 1 పదోన్నతులు తమకే కల్పించాలని అయితే కోరుతున్నారు అని ఇక్కడ మనకు ఒక ప్రధానమైనటువంటి వార్త దీనికి సంబంధించి కనబడుతుంది. నెక్స్ట్, నీట్ యూజీ పరీక్ష మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 పరీక్ష మే 5న జరుగుతుందని, ఈ నెల 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 18 నుంచి 20 వరకు అవకాశం ఉందనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకొక వార్త, ఇక సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల ద్వారా బదిలీ వర్కర్లుగా, జనరల్ మజ్దూర్లుగా భూగర్భ గనుల్లో పనిచేస్తున్న విద్యావంతులైన యువ కార్మికులకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందేందుకు సింగరేణి సంస్థ ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. వివిధ విభాగాల్లో ఏర్పడిన 986 ఖాళీల భర్తీ కోసం సంస్థలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2 ఇంటర్నల్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల్లో 204 అధికార హోదా పోస్టులున్నాయి, 782 టెక్నీషియన్ కార్మిక స్థాయి పోస్టులున్నాయి. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన సుమారు 16,000 మంది భూగర్భ గనుల్లో బదిలీ వర్కర్లుగా, జనరల్ మజ్దూరుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి అయితే హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చేసిన వారు, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి అర్హతలు ఉన్నవారు ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వారి అర్హతల ఆధారంగా ఉన్నత ఉద్యోగాలు కల్పించనున్నారు. మరొక ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ కూడా నిన్న నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంటే బయటి వాళ్ళ కోసం కూడా. ఇదేమో ఇంటర్నల్గా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకైతే ఇచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఇక లోక్సభ ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్ అయితే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, అదేవిధంగా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్లు సిఈసి రాజీవ్ కుమార్తో భేటీ. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్పై చర్చ. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకైతే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుర్తుంచుకోండి, ఈ 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, మిగతా దేశవ్యాప్తంగా ఉన్న 543 ఎంపీ స్థానాలకైతే ఎన్నికలు డైరెక్ట్గా జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇంపార్టెంట్ న్యూస్ కనబడుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఏదైతే 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అయితే రద్దు చేయడం జరిగింది. మరి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అనౌన్స్ చేయడం జరిగింది, లద్దాఖ్ ఒకటి, జమ్మూ కాశ్మీర్. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడ శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి. తెలంగాణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్ కూడా ఉప ఎన్నిక నిర్వహించే ఆలోచనలో ఈసీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలో నిర్ణయం తీసుకుంటామని సీఎం ఇక్కడ పేర్కొనడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్నందున మరి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలపై నిర్ణయం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అనేది ఇక్కడ ప్రధానమైన వార్త మనకు కనబడుతుంది. సేమ్ పారదర్శకంగా గురుకుల నియామకాలు, కొత్తగా ఇందులో అయితే మనకి కొత్త న్యూస్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాము. సేమ్ అక్కడ ఇందాక చెప్పింది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక అవసరం లేదు. ఇది ఇంటర్నల్ పోస్టుల భర్తీ. ఇది కూడా సేమ్ రాష్ట్రంలో గురుకుల నియామకాలు 100% పారదర్శకంగా జరిగాయని గురుకుల నియామక బోర్డు ఐఎస్ఎం మస్రత్ ఖానం అయితే చెప్పారు. నియామక నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదు. భర్తీ కానీ అభ్యర్థులు చేరని ఖాళీలు తదుపరి నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని వెల్లడించారు భాషా పండితుల ఇష్యూ. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రముఖ వార్తలు. మరి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందించడం అనేది జరుగుతుంది. కన్నా అయిపోయిందా?